నాకు 1 కేజీ బటర్‌స్కాచ్ కేక్ అన్నది ఆర్డర్ అయితే వచ్చింది. నాకు చాలా కేక్ ఆర్డర్స్ వస్తున్నాయి. బట్ వీడియో షూట్ చేస్తూ కేక్ చేయడం కష్టం కాబట్టి ఇన్ని రోజులైతే నేను వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంక రామన్నారు, "నువ్వు వీడియో షూట్ చేయి. మన వాళ్ళందరికీ తెలుస్తది కదా! నువ్వెలా చేస్తున్నావు అన్నది కేక్" అన్నారు. సో, అందుకే వీడియో అయితే షూట్ అయితే చేస్తున్నాను. కేక్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్. ఒక్క షార్ట్ వీడియోలో చెప్పడం అంటే చాలా కష్టం. సో, అందుకే నేను 3 పార్ట్స్ కింద అయితే డివైడ్ అయితే చేశాను. ఈ పార్ట్‌లో కేక్ స్పాంజ్ ఎలా చేయాలన్నది చూపిస్తున్నాను, చూసేయండి. నేను ఒక హోమ్ బేకర్‌ని. మా ఇంట్లో వాళ్ళకి ఎంత క్లీన్ అండ్ నీట్‌గా చేసి పెడతానో, అలాగే నన్ను నమ్మి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి గూడా నేను అంతే క్లీన్ అండ్ నీట్‌గా అయితే చేసిస్తాను. ఈ కేక్‌లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ గానీ, కెమికల్స్ గానీ, కేక్ జెల్స్ గానీ ఏమి యూజ్ చేయము. అదే బేకరీలో అనుకోండి 15 డేస్‌కి కేక్ స్పాంజ్ అనేది రెడీ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటారు. దాని మీద ఎలాంటి కవర్ అన్నది క్లోజ్ చేయరు. సో, దాని మీద బొద్దింకలు, బల్లులు అన్నీ పాకుతాయి. మనకేం చేస్తారంటే పై లేయర్ అన్నది కట్ చేసేసి, మిగతాదైతే ఐసింగ్ చేసేసి బయటనైతే కేక్స్ అయితే అమ్మేస్తారు. ఆ కేక్ తినడం వల్ల మన హెల్త్ ఎంత ఖరాబ్ అవుతదో ఒకసారి మీరే ఆలోచించండి. అలాగే 15 డేస్ స్టోర్ చేస్తున్నారంటే స్పాంజ్‌ని, అది అందులో ఎన్ని ప్రిజర్వేటివ్స్ అలాగే కెమికల్స్ కలిపితే అన్ని డేస్ స్టోర్ ఉంటదో గూడా ఒకసారైతే మీరే ఆలోచించుకోండి. నేనైతే మీకొకటే చెప్తాను. హోమ్ ఫుడ్‌నైతే ప్రిఫర్ చేయండి. మీ సరౌండింగ్స్‌లో ఎవరైనా హోమ్ బేకర్స్ ఉంటే వాళ్ళకైతే ఆర్డర్ అయితే ఇచ్చి చూడండి కేకు. వాళ్ళు చాలా నీట్ అండ్ క్లీన్‌గా చేస్తారు. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటది. ఎందుకంటే అప్పటికప్పుడు అన్నీ రెడీ చేసుకుంటారు గాబట్టి హెల్త్‌కి గూడా చాలా మంచిది. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ గానీ, కెమికల్స్ గానీ, కేక్ జెల్స్ గానీ ఏమి యూజ్ చేయరు గాబట్టి అందరూ ఇష్టంగా అయితే తింటారు. ఈ వీడియోలో స్పాంజ్ ఎలా చేయాలన్నది చూపిచ్చాను. నెక్స్ట్ వీడియోలో క్రీమ్ ఎలా బీట్ చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే ఇంగ్రీడియెంట్స్ అయితే చెప్తలేదు. మీకు గాని ఫుల్ వీడియో కావాలంటే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. ఫుల్ వీడియో అయితే చేస్తాను. వెయిట్ ఫర్ పార్ట్ 2.